హాయ్ ఫ్రెండ్స్, నీళ్లు ఎలాంటివి అంటే అది లేకుండా ఏ జీవికైనా మనుగడ కష్టం. భూమిపైనే కాకుండా సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నా అక్కడ కూడా నీళ్లున్నప్పటికీ జీవం లేదు. ఎందుకంటే జీవి మనుగడకు సరిపోయేంత పరిమాణంలో అక్కడ నీరు లేకపోవడమే దానికి కారణం. మనం 3 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలం, కానీ నీరు లేకుండా 3 రోజులు జీవించడం కష్టం. మనుషుల మనస్తత్వం ఎలాంటిది అంటే ఏది ముఖ్యమో దాన్నే పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తాం. మీరు ఎప్పుడు ఎలా ఎంత నీరు తాగుతారో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ చిన్న విషయం మన ఆరోగ్యంపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుంది. గుండె, కాలేయం, జీర్ణ వ్యవస్థ లేదా జుట్టు రాలడం లేదా చర్మ సమస్యలు మరియు నిద్రలేమి వంటి ముఖ్యమైన జబ్బులకు నీరు ప్రధాన కారణం. ఆయుర్వేదం ప్రకారం నీరు సరిగ్గా తీసుకుంటే అది ఔషధం, లేదంటే విషం. అంటే నీరు శరీరంలోకి ఎంత బాగా ప్రవేశిస్తే అంత ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మీరు ఆ నీటిని వరంగా స్వీకరిస్తారా, లేదంటే స్వీకరించకుండా శాపంగా మార్చుకుంటారా అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాల్టి వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మనం నీళ్లు త్రాగడానికి సరైన విధానం గురించి మాట్లాడతాం. అంతేకాకుండా చివరికి నేను మీకు చాలా ప్రత్యేకమైన 21 డేస్ ఛాలెంజ్ ఇస్తాను. దీన్ని మీరు అనుసరించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోను మొదలు పెట్టేద్దాం. నీరు త్రాగడానికి సరైన మార్గం తెలుసుకునే ముందు నీరు మన శరీరంలో ఏం చేస్తుంది, శరీరంలో నీరు ఎలా జీవక్రియ చేయబడుతుందో తెలుసుకుందాం. మెటబాలిజం ఆఫ్ వాటర్ అంటే నీటి జీవక్రియ. మనకు దాహం ఎందుకు వేస్తుంది? శరీర బరువులో దాదాపు 70% నీరుంటుంది. కాబట్టి శరీరంలోని నీటి పరిమాణం ఒక నిర్దిష్ట స్థాయి కంటే తక్కువ ఉంటే లేదా ఓస్మోలైట్ గాఢత చాలా ఎక్కువ ఉంటే మెదడు దాహాన్ని సూచిస్తుంది. శరీరంలో ద్రవాలు లేనప్పుడు లేదా శరీరంలో ఉప్పు వంటి కొన్ని ఓస్మోలైట్ల గాఢత పెరిగినప్పుడు మీకు దాహం వేస్తుంది. సాంకేతికంగా ఇది శరీరం మెదడుకు ఇచ్చే సంకేతం. అందుకే మీకు దాహం వేసినప్పుడు ఖచ్చితంగా నీరు తాగాల్సిందే. అందువల్ల మీరు నీళ్లు తాగకపోయినా లేదా ఓస్మోలైట్ పెరుగుదల అసమతుల్యత కారణంగా మీరు నిర్జలీకరణకు గురయ్యే ప్రమాదం ఉంది. మీ నోటిలోకి నీళ్లు ప్రవేశించిన తర్వాత క్రమంగా పేగులోకి వెళ్ళడానికి ముందు దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల పాటు నీరు అక్కడే ఉంటుంది. సుమారుగా 19% నీరు చిన్న పేగులో అబ్జర్వ్ చేయబడతాయి. మిగిలిన 10% పెద్ద పేగులో అబ్జర్వ్ అవుతాయి మరియు చివరికి మలం ద్వారా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. చిన్న పేగులో శోషించబడిన నీరు రక్తంలో కలిసిపోతుంది. శరీరంలోని మిగిలిన భాగాలకు పంపిణీ చేయబడుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత నియంత్రణ, శక్తి ఉత్పత్తి మరియు వ్యర్థాల తొలగింపు వంటి ముఖ్యమైన జీవక్రియ ప్రతిచర్యలో పాల్గొంటుంది. అదనంగా నీరు కణాల ద్రవాభిసరణ పీడనాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అవి వాటి ఆకారాన్ని నిర్వహించేలా, వాటిని పగిలిపోకుండా కాపాడేలా చేస్తుంది. ఇది అన్ని అవయవాలకు పోషకాలు మరియు ఆక్సిజన్ రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో మూత్రపిండాల వడపోత మరియు చెమట వంటి ప్రక్రియల ద్వారా విషాన్ని తొలగించడంలో తోడ్పడుతుంది. సారాంశంలో నీరు ఒకే పదార్థంగా ఉన్నప్పటికీ శరీరంలో అనేక విధులను నిర్వహిస్తుంది. నీళ్లకు ఉన్న ఇంపార్టెన్స్ అర్థం కావాలి అంటే నీళ్లని సరిగ్గా తాగడం ద్వారానే తెలుస్తుంది. నీళ్లని తాగే పద్ధతిని పరిశీలిద్దాం. నేను దాన్ని 4 భాగాలుగా విభజించాను. నీటి పరిమాణం, ఎలా త్రాగాలి, ఎప్పుడు త్రాగాలి మరియు త్రాగే విధానం. మీకు ఎంత నీరు అవసరమో నిర్ణయించడం అనేది మీ కార్యాచరణ స్థాయి, వాతావరణం, మీ వయస్సు, మీ ఆహారం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. సగటున ఒక పురుషుడు రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. అదే స్త్రీ అయితే సుమారుగా 8 నుంచి 12 గ్లాసుల నీటిని తీసుకోవాలి. అంటే దాని అర్థం 2 నుంచి 3 లీటర్లు. మూత్రం, చెమట మరియు మలం ద్వారా కోల్పోయిన నీటిని భర్తీ చేయాలి. ఉదాహరణకు మీరు వ్యాయామం లేదా వేడి వాతావరణం కారణంగా చాలా చెమటలు పడుతుంటే, తరచుగా మూత్ర విసర్జన లేదా విరోచనాలు అవుతూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా నివారించుకోవడానికి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తక్కువ తాగితే డీహైడ్రేషన్కు గురవుతారు. ఇది వెంటనే కనిపించుకోవచ్చు, కానీ పొడి చర్మం, మూత్రపిండాల్లో రాళ్లు, మలబద్ధకం, ఉబ్బరం మరియు కాలక్రమేణా అలసట వంటి సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% మంది ప్రజలు తగినంత నీరు త్రాగక మరియు వాటిలో చాలామంది తేలిగ్గా డీహైడ్రేషన్కు గురవుతున్నారు. మీ హైడ్రేషన్ స్థితిని అంచనా వేయడానికి ఒక సాధారణ మార్గం మీ మూత్రం రంగును గమనించడం. మీ మూత్రం ముదురు పసుపు రంగులో కనిపిస్తే అది డీహైడ్రేషన్ని సూచిస్తుంది. అయితే సాధారణ మూత్రం చాలా లేత పసుపు రంగులో ఉండాలి. అందువల్ల మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మీరు నీళ్లని తీసుకోవడం పెంచాల్సిన అవసరం ఉంది అని అర్థం. కొంతమంది వ్యక్తులు తగినంత నీళ్లు తాగరు. మరికొంతమంది సోషల్ మీడియా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా అధికంగా తీసుకోవడం హానికరం. అంటే మితంగానే తీసినవి. అది నీళ్ల విషయంలో కూడా వర్తిస్తుంది. ఓవర్ హైడ్రేషన్ కిడ్నీలను ఇబ్బంది పెట్టొచ్చు. ఎందుకంటే అవి గంటకు గరిష్టంగా 1 లీటర్ నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. దానికంటే ఎక్కువ నీరు త్రాగడం వలన నీరు ప్రభావితంగా ఫిల్టర్ చేయబడదు.
ఫలితంగా రక్తంలో అవసరమైన పోషకాలు ముఖ్యంగా సోడియం పలచన అవుతుంది. తక్కువ సోడియం స్థాయిలు గుండె మరియు మెదడు పనితీరుకు ప్రతికూలంగా ఉంటాయి. తలనొప్పి, గందరగోళం మరియు మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా ఓవర్ హైడ్రేట్ అవ్వడం అజీర్ణం, అతిసారం, నీరు నిలుపుకోవడం మరియు వాపు వంటి సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా రోజుకి 5 లీటర్ల నీరు మించకూడదని లేదా 1 గంటలో 700 ml కంటే ఎక్కువ నీటిని తాగరాదని సిఫారసు చేస్తూ ఉంటారు. గణనీయమైన మొత్తంలో నీళ్లను తీసుకుంటే తర్వాత మళ్ళీ నీరు త్రాగడానికి ముందు సుమారుగా 40 నుంచి 45 నిమిషాలు వేచి ఉండాలి. మీరు ఎంత నీళ్లు తాగుతున్నారు అనేది ఎంత ముఖ్యమో ఎలా తాగుతున్నారు అనేది కూడా ముఖ్యమే. ఎక్కువ మొత్తంలో నీటిని త్వరగా తాగకుండా ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ ఎక్కువగా తాగితే కడుపులో చికాకు కలిగిస్తుంది. ఇది యాసిడ్ ఉత్పత్తిని పలుచబరుస్తుంది. యాసిడ్ మరియు జీర్ణం వంటి సంభావ్య సమస్యలకు దారితీస్తుంది. వీటిని వేగంగా తీసుకోవడం వల్ల రక్తాన్ని కూడా పలుచన చేస్తాయి. మూత్రపిండాలు మనం ఎక్కువగా తాగిన నీటిని బయటకు పంపించడానికి మరింత కష్టపడాలి. దీనివలన సూక్ష్మ పోషకాలు నశిస్తాయి. మీరు నీటిని ఎంత నెమ్మదిగా మరియు సౌకర్యవంతంగా తాగితే మీ శరీరం దాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. జీర్ణక్రియలో సహాయపడే మోజిస్, MLS వంటి ఎంజైమ్లు నోటిలో తమ పనిని ప్రారంభించి కడుపు వరకు కొనసాగిస్తాయి. అసిడిటీ, త్రేన్పులు, మలబద్ధకం మరియు అజీర్ణం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఆహారం నుంచి పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. ఖరీదైన మల్టీవిటమిన్ సప్లిమెంట్ల అవసరాన్ని తొలగిస్తుంది. నిలబడి నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం హాయిగా కూర్చున్నప్పుడు నీటిని తాగాలి. ఇది ప్రేగుల్లో మరియు రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ముందు కడుపులో ఎక్కువసేపు ఉంటుంది. నిలబడి నీళ్లు తాగడం వలన మూత్రపిండాలపై పని భారాన్ని పెంచుతుంది. శరీరం ద్వారా నీళ్లు సరైన వినియోగానికి ప్రభావితం చేస్తుంది. సీసా నుంచి నేరుగా లేదా కంటైనర్ ఉపరితలం తాకకుండా నీరు త్రాగడం, ఇది శరీరంలోకి గాలిని ప్రవేశపెట్టి వాతపోషాన్ని పెంచుతుంది. కీళ్ల నొప్పులు, అజీర్ణం, ఉబ్బరం, పొడి చర్మం మరియు మొటిమలు వంటివి రావడానికి ఇదే కారణం. నీళ్లు ఎప్పుడు తాగాలి అనే ప్రశ్నలకు సంబంధించి మీ శరీరం సూచనలను వినడం మరియు మీకు దాహంగా అనిపించినప్పుడు తాగడం చాలా అవసరం. రాత్రిపూట డీహైడ్రేషన్ తర్వాత మరియు పగటిపూట ముఖ్యంగా వెచ్చని ఉష్ణోగ్రతల్లో శరీరానికి నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భోజనం తర్వాత తాగే నీళ్లు జీర్ణక్రియకు సహాయపడవు లేదా పోషకాలను గ్రహించడాన్ని సులభతరం చేయవు. బదులుగా ఇది టాక్సిన్స్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది. మీరు భోజనం చేసిన తర్వాత దాహం వేస్తే 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం మంచిది, కానీ అధికంగా తీసుకుంటే మాత్రం అనర్థమే. అదేవిధంగా పండ్లు, వేడి ఆహారాన్ని తీసుకున్న తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదు. ఎందుకంటే పండ్లల్లో అప్పటికే పుష్కలంగా నీరుంటుంది మరియు వేడి ద్రవాలు గొంతు మరియు దంతాల ఎనామిల్కు హాని కలిగించవచ్చు. ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం చేసిన వెంటనే నీళ్లు తాగకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. శరీరం ఇంకా వేడిగా ఉన్నప్పుడు ఈ ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పు అజీర్ణం, గొంతు నొప్పి లేదా జ్వరం వంటి సమస్యలకు దారితీస్తుంది. వ్యాయామం లేదా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ముందు శరీరాన్ని చల్లబరచడానికి అనుమతించాలి. వేసవిలో రిఫ్రిజిరేటర్లో నీరు మరియు శీతాకాలంలో వెచ్చని నీళ్లు తాగడం సాధారణ అభ్యాసం. కానీ తీవ్రమైన ఉష్ణోగ్రతల వద్ద నీరు శరీరాన్ని నియంత్రించడానికి శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది బద్ధకానికి కారణం. మితమైన మోస్తరు ఉష్ణోగ్రత వద్ద నీరు బరువు నిర్వహణకు మరియు రోజంతా శక్తి స్థాయిలను పెంచుకోవడానికి, ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు నీళ్లు ఎలా తాగాలో నేర్చుకున్నారు కదా. 21 రోజుల ఛాలెంజ్ గురించి చర్చిద్దాం. నెక్స్ట్ 21 డేస్లో నీటిని సరిగ్గా త్రాగడానికి కట్టుబడి ఉండండి. మీ ఎక్స్పీరియన్స్ గురించి కామెంట్ చేయండి. ఈ ఛాలెంజ్ 21 రోజులు ఉంటుంది, ఎందుకంటే ఇది అలవాటుగా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. 21 రోజుల పాటు సరైన నీరు తాగే పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు దాన్ని ఒక అలవాటుగా మార్చుకోగలరు.